కాకినాడ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరం సంతోష్ మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాకినాడ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దమ్ముంటే కాకినాడ రూరల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోటీ చేయమంటూ కూడా సవాల్ విసిరిన పంతం నాని చేసిన వ్యాఖ్యల పట్ల మీరేమంటారు? పంతం నానాజీ గారు తన స్థాయికి మించి అసలు తన స్థాయి మరచి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటనేది మనం ఆలోచించినట్లయితే ఇటలీ మహారాణి చెప్పేటువంటి సోనియా గాంధీని ఎదిరించి ఈ భారతదేశంలోనే శక్తివంతమైన మహిళగా పేరుగాంచినటువంటి సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టి సొంతంగా ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజున ప్రజారంజక పాలనతో 40% ప్రజల మన్ననలు పొంది ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎక్కడ? ఈ రోజున 2 ఏళ్ళు ఎమ్మెల్యేగా, అది కూడా కాకినాడ రూరల్లో పోటీ చేసేటప్పుడు జనసేన పార్టీ అనేటువంటిది 10 జెండాలు మోసి భుజాన 3 పార్టీలతో అంటకాగి ఈవీఎంలు మేనేజ్ చేసి బీజేపీని ఉపయోగించుకుని ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి ఈరోజు ఎమ్మెల్యే లేనటువంటి పరిస్థితి. పంతం నానాజీ గారు కూడా ఆ ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే. 2014లో కనీసం 40,000 ఓట్లు కూడా రానటువంటి నానాజీ గారు ఈరోజు ఎమ్మెల్యే అయిపోయాను కదా నేను ఈవీఎంల మేనేజ్మెంట్తో ఏదో నేను పెద్ద హీరోని అని జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ విసే స్థాయికి ఆయన రాలేదని గుర్తెరగాలి. ఎందుకనంటే మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఏం చేశారని అడిగితే మీ అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తి, మీ బంధువు ఈ కాకినాడ నియోజకవర్గంలో తోపుడు బళ్ళ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి వసూలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇండస్ట్రీలు ఉన్నాయో కోరమండల్ లాంటి ఇండస్ట్రీస్ యాజమాన్యాల దగ్గర కార్లు కొనిపించుకుని మీ ఇంటిలోని వ్యక్తి తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అదే విధంగా యాంకరేజ్ పోర్ట్లో, అలాగే లారీ అసోసియేషన్లో ప్రతి దాంట్లోని వాటాలు. ఒక ఫ్లోర్ వేయాలంటే వాటాలు, ఎక్కడైనా కార్పొరేషన్లో ఉన్న చోట. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే వాటాలు 10% 15% కమిషన్లు. ఎందుకని మీ బంధువునో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళనో చెప్తున్నట్టు వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు చెప్పట్లేదంటే, గడిచినటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. మంచి అవనివి చెడు అవనివి ఏదో రకంగా మొత్తం మీద రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నారో, కష్టపడుతున్నారో. పంతం నానాజీ గారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు, ఫోన్లే మొత్తం మీద ఎమ్మెల్యే అయ్యాడు. మన కాపుడే కదని ఎంతో మంది కాపులు ఆనందించినటువంటి పరిస్థితి. మరి ఈ రోజున మీరేదో ఒంటి మీద గర్వం వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని మేము అందరి గురించి బయట పెట్టాలి అనుకుంటే నీ వెనకాల వాళ్ళందరూ కూడా బాధపడతారు. వాళ్ళను కూడా మేము బాధ పెట్టేటువంటి సంస్కృతి మాకు లేదు గనక మేము అవన్నీ బయటకు మాట్లాడలేదు. నువ్వు ఇంకా రెచ్చిపోయి ఇలాంటి భవిష్యత్తులో పిచ్చి కోతలకు వస్తే ఆధారాలతో సహా ఆ వ్యక్తులు ఎవరో కూడా ఎవరు ఎంత వసూలు చేస్తున్నారో అందులో మీకు ఎంత భాగం వస్తుందో ఆధారాలతో సహా నిరూపించగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నాం. మరి అదే విధంగా నువ్వు కుక్కలను సంబోధించావు, వైసీపీ కాపుల్ని. మీ సాటి కాపుల్ని కుక్కలను సంబోధిస్తా ఉన్నావు. మిగతా సామాజిక వర్గాలని నువ్వు ఇంకెంత చిన్న చూపు చూస్తావని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకసారి నువ్వు చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి చూసినట్లయితే కుక్క గుణం ఏంటంటే చీ అన్నా పో అన్నా కొట్టినా మళ్ళీ మన కాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటుంది. ఆ రకమైనటువంటి గుణంతో ఉన్నటువంటి ఎవరో గడిచినటువంటి 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఆ విధంగా నడుచుకుంటుంది అనేటువంటిది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, మీ అధినాయకుడు, బహిరంగ సభలలో ఎక్కడో ఒక 4 గోళ్ల మధ్యలో కాదు, బహిరంగ సభలో వేలాది మంది, లక్షలాది మంది ప్రజల మధ్యన లోకేష్ అనేటువంటి వ్యక్తి నా తల్లిని అవమానించాడు, నా తల్లిని దూషిస్తున్నాడు, మీరందరూ కూడా నాకు ఓట్లు వేయండి,
నేను అసలు లోకేష్ అనేటువంటి వ్యక్తి అంతేంటో చూస్తాను, నా తల్లిని దూషింతారా అని అడిగినటువంటి వ్యక్తి మీ అధినాయకుడు. మరి ఈ రోజున తల్లిని దూషించినటువంటి వ్యక్తితో అంటగాగి ప్రభుత్వాన్ని పంచుకుంటున్నారు. మరి అదే విధంగా అలాగా పార్టీ కార్యకర్తలు మరి అలాగే శంకర్ జాతి నా కొడుకులు అని చెప్పి బాలకృష్ణ గారు తిడుతున్నారని చెప్పి చెప్పింది కూడా మీ అధినాయకుడే. మరి అలాంటి వాళ్ళతో ఈ రోజు అంటకాగి అన్నని తమ్ముడని మీరు వరుసలు కలుపుకుని తిరిగేస్తున్నారు అంటే మరి వాళ్ళు చీ అన్నా కానీ మీకు సిగ్గు లేకుండా వాళ్ళ కాళ్ళ దగ్గర పడుంటున్నారంటే మీ గుణం ఏంటి? మరి మేము అడుగుతా ఉన్నాం, మేము కుక్కలని మిమ్మల్ని అయితే అనం కానీ ఆ గుణం ఎవరికి ఉంది, ఎవరి కుక్కలు అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకుని మాట్లాడమని చెప్తా ఉన్నాం. మీ గౌరవాన్ని కాపాడుకోండి. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, కాపుల్లో ఎప్పటి నుంచో సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి పోలరావు కాపుడు ఎమ్మెల్యే అయ్యాడని చెప్పి ఎంతో మంది కాపులు సంతోషించారు. అలాంటి వారు అందరినీ రెచ్చగొట్టి ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళ ఆగ్రహానికి గురి రేపు పొద్దున్న మీరు ఇబ్బంది పడవద్దని హెచ్చరిస్తా ఉన్నాం. ఏమైనా ఉంటే మీ కింద ఉన్నటువంటి అవినీతి మరకలను కడుక్కుని ముందు ఆ తర్వాత సవాల్ విసరండి. తోట త్రిమూర్తులు అనేటువంటి వ్యక్తి కూడా ఈ రోజున ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తాం దమ్ముంటారు రా అన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తోట త్రిమూర్తులు గారి మీద గెలిచి చూపించు. గట్టిగా మాట్లాడితే తోట త్రిమూర్తులు గారు కూడా అక్కర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యకర్త ఈ రోజున కాకినాడ రూరల్లో పోటీ చేసినా నీ మీద గెలిచేటువంటి పరిస్థితి ఉందా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇమీడియట్ గా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు సవాలు విసిరు, అప్పుడు ప్రగల్భాలు పలకమని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.